మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్ పెట్రోల్ టూ వీలర్స్‌ని బ్యాన్ చేయబోతున్నారు. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్‌ని ఈరోజు మన ఈవీ కుర్రాడు లైవ్ ఛానెల్‌లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడు లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం ₹199కే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్‌ని మీరే పొందండి. ఫస్ట్ చూసినట్లయితే గుజరాత్‌కి చెందిన ఎవోర్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ కంపెనీ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ అయితే మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. ఈ బైక్ చూసుకున్నట్లయితే మనకి 150 నుంచి 200 సీసీ బైక్ సెగ్మెంట్ లో అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే రాబోతుంది అనమాట. కాస్త పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ బైక్ లాగానే కనిపిస్తుంది. ఇందులో వీళ్ళు 10.5 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఉపయోగిస్తున్నామని చెప్తున్నారు. అలానే బ్యాటరీ కెపాసిటీ వచ్చి 5 కిలోవాట్ల వరకు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉంటుందని చెప్తున్నారు. బట్ యాజ్ ఆఫ్ నో వీళ్ళు ఈ బైక్ సంబంధించిన టాప్ స్పీడ్ కానివ్వండి, యాక్సిలరేషన్ కానివ్వండి, రేంజ్ కానివ్వండి, ఛార్జింగ్ టైం వివరాలను అయితే రివీల్ చేయలేదు అనమాట. అయితే ఈ బైక్ లో మీకు TFT డిస్ప్లే అయితే లభిస్తుందని చెప్తున్నారు. ఫ్రంట్ రేర్ కూడా మీకు డిస్క్ బ్రేకింగ్ తో అయితే ఈ బైక్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. అలానే మీకు ఏ అసిస్టెడ్ ఫీచర్స్ కూడా ఈ బైక్ లో అయితే అందిస్తామని అయితే చెప్తున్నారు అనమాట. బట్ యాజ్ ఆఫ్ అయితే కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన ప్రైసింగ్ డీటెయిల్స్ కానివ్వండి, ఇతర టెక్నికల్ స్పెక్స్ డీటెయిల్స్ అయితే రివీల్ చేయలేదు. మోస్ట్లీ త్వరలోనే ఈ 2026 లోనే ఈ ఎలక్ట్రిక్ బైక్ ని అఫీషియల్ గా మార్కెట్ లో తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణలో కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న TGS RTC బస్సు మంటల్లో అయితే చిక్కుకోవడం జరిగిందనమాట. సో మంటల్లో చిక్కుకోవడంతో వెంటనే సకాలంలో స్పందించిన డ్రైవర్ గారు ఎవరైతే బస్సులో ఉన్న 39 మంది ప్యాసింజర్ని సురక్షితంగా అయితే రక్షించడం అయితే జరిగిందనమాట. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. బట్ బస్సు మాత్రం పూర్తిగా కాలిపోవడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సు కాలిపోవడానికి కారణాలు ఏంటి, అసలు ఫైర్ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది అనే ఒక పర్టికులర్ డీటెయిల్స్ మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఢిల్లీ గవర్నమెంట్ ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. 2028 సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి పెట్రోల్ టూ వీలర్స్ ని బ్యాన్ చేస్తున్నట్టుగా అయితే ప్రకటించడం జరిగింది అనమాట. ఈ పర్టికులర్ అనౌన్స్మెంట్ ఏదైతే వచ్చిందో దీనికి కాస్త హీరో కానివ్వండి, టీవీఎస్ కానివ్వండి, బజాజ్ వంటి కంపెనీస్ అపోజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ మనకి BS6 టూ వీలర్స్ మార్కెట్ లో అమ్ముతున్నాము. మరి BS6 వెహికల్స్ అమ్ముతున్నప్పుడు అవి క్లీనర్ వెహికల్సే కదా. అలాంటప్పుడు ఎందుకు ఇంత త్వరగా పెట్రోల్ స్కూటర్స్ కానివ్వండి, టూ వీలర్స్ ని ఎందుకు బ్యాన్ చేయాలి, దీని మీద ఇంకొకసారి ఆలోచించాలని చెప్పి గవర్నమెంట్ ని అడిగినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో ముఖ్యంగా ఢిల్లీలో కాలుష్యం అనేది తారాస్థాయికి చేరుకోవడం వల్లే అక్కడ ఉన్న ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. అయితే మరి 2028 సంవత్సరానికల్లా పెట్రోల్ టూ వీలర్స్ ని బ్యాన్ చేద్దాం అనుకుంటే అక్కడ కావాల్సిన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయిందా లేదా అనేది ఇంకా క్వశ్చన్ కింద అయితే మిగిలింది అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ వాళ్ళు తమ క్లింకర్ ట్రాన్స్పోర్టేషన్ కోసం 45 ఎలక్ట్రిక్ ట్రక్స్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. సో వీళ్ళు రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ కి వెళ్లే ఒక 250 కిలోమీటర్ల డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో వీళ్ళు క్లింకర్ ట్రాన్స్పోర్టేషన్ కోసం ఈ హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ ట్రక్స్ అయితే కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. కానీ ఈ ఎలక్ట్రిక్ ట్రక్ లోని ప్రత్యేకత ఏంటంటే 282 కిలోవాట్ అవర్ల బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ అయితే యూస్ చేస్తుందని చెప్తున్నారు. ఇది ఒక వేరియంట్ సంబంధించిన డీటెయిల్స్. ఇంకొక వేరియంట్ లో అయితే ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 350 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ అయితే ఉపయోగిస్తామని చెప్తున్నారు. సుమారుగా 200 నుంచి 250 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే ఈ ఎలక్ట్రిక్ ట్రక్ అయితే అందిస్తుందని చెప్తున్నారు అనమాట. ఇక ఈ ఎలక్ట్రిక్ ట్రక్ యొక్క కెపాసిటీ చూసుకున్నట్లయితే 55 టన్నుల కెపాసిటీ అయితే ఉంటుందన్నమాట. 7 నిమిషాల్లోనే బ్యాటరీ స్వాప్ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ ట్రక్స్ ని యూజ్ చేయడం ద్వారా డీజిల్ ట్రక్స్ తో పోల్చుకున్నట్లయితే 2.9 మిలియన్ లీటర్ల డీజిల్ అనేది సేవ్ చేసుకోవచ్చు అని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఓవరాల్ కి 45 ఎలక్ట్రిక్ ట్రక్స్ ను ఉపయోగించడం ద్వారా. నెక్స్ట్ అయితే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు రికార్డ్ నమోదు చేశారన్నమాట. భారతదేశ మార్కెట్ లో ఎలక్ట్రిక్ కార్ రంగంలో 3 లక్షల అమ్మకాలతో టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు రికార్డ్ క్రియేట్ చేశారన్నమాట. కేవలం ఫైనాన్షియల్ ఇయర్ 2026 లోనే 92,000 పైగా ఎలక్ట్రిక్ కార్లు అమ్మినట్టుగా కంపెనీ వాళ్ళు చెప్తున్నారన్నమాట. టాటా కంపెనీ నుంచి మల్టిపుల్ ఎలక్ట్రిక్ కార్స్ అనేవి అయితే అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ సెగ్మెంట్ నుంచి టాప్ అండ్ వేరియంట్ ఎలక్ట్రిక్ కార్స్ వరకు కూడా టాటా మోటార్స్ కంపెనీ నుంచి అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అయితే అహ్మదాబాద్ లోని ఓలా S1 ఎక్స్ప్రెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన ఒక కస్టమర్ కి ₹106,000 రిఫండ్ ఇవ్వాల్సినట్టుగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి ఒక ఆర్డర్ అయితే పాస్ చేసింది అనమాట. అహ్మదాబాద్ సంబంధించిన కన్స్యూమర్ కోర్ట్ విషయంలోకి వెళ్తే 2024 సంవత్సరం జనవరిలో అహ్మదాబాద్ కి చెందిన ఒక కస్టమర్ ఓలా S1 ఎక్స్ప్రెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కొనుగోలు చేశారన్నమాట. సో ఆ స్కూటర్ కొనుగోలు చేసిన కేవలం 2 రోజుల తర్వాత వెహికల్ వెనక భాగం నుంచి కొన్ని సౌండ్స్ అయితే రావడంతో సర్వీస్ సెంటర్కి అయితే తీసుకెళ్లారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ స్కూటర్ సంబంధించిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది ఆగిపోవడం జరిగింది అనమాట. సో దీంతో ఆ కస్టమర్ కాస్త వెహికల్ సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళడం, బట్ చాలా రోజుల పాటు ఎటువంటి సర్వీస్ చేయకపోవడంతో కస్టమర్ కాస్త ఇబ్బందులకు గురైనట్టుగా తెలిసింది. దాంతో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సరిగ్గా స్పందించట్లేదంటూ కన్స్యూమర్ కోర్టుకి ఫైల్ చేయడంతో కన్స్యూమర్ కోర్టు ఈ కేసునంతా పరిశీలించిన తర్వాత ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి ₹106,000 కస్టమర్ కాస్త రిఫండ్ ఇవ్వాల్సినట్టుగా
అయితే ఆర్డర్ అయితే పాస్ చేయడం జరిగిందనమాట. అంతేకాదు మెంటల్ ఎగనమీ కింద ఇంకొక 40,000 రూపాయలు కూడా నష్టపరిహారం ఇవ్వాల్సినట్టుగా కోర్టు అయితే ఆదేశించడం జరిగింది. ఇక నెక్స్ట్ అయితే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళకి ఫ్రీట్ లాజిస్టిక్స్ మరియు బస్సెస్ కింద మొత్తం ఓవరాల్ గా 3,400 పైగా కమర్షియల్ వెహికల్ ఆర్డర్ అయితే వచ్చిందనమాట. సో ఇప్పటికే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు 3,800 ఎలక్ట్రిక్ బస్సుల రోడ్ల మీద అయితే నడుపుతున్నారన్నమాట. అంటే వాళ్ళ బస్సులు అయితే రోడ్ల మీద అయితే నడుస్తున్నాయి. అలాంటిది ఇప్పుడు ఈ మధ్య కాలంలో టాటా మోటార్స్ కి వచ్చిన అతిపెద్ద ఆర్డర్ కింద, కమర్షియల్ ఆర్డర్ కింద అయితే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారన్నమాట. అలానే ఇప్పటికే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ బస్సులు రోడ్ల మీద 55 కోట్ల కిలోమీటర్లు కవర్ చేసినట్టుగా కూడా కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఈ నెక్స్ట్ అయితే ఢిల్లీలోని తుగ్లక్బాద్ లో ఒక షాకింగ్ సంఘటన అయితే చోటు చేసుకుందనమాట. సో రీసెంట్ గా తుగ్లక్బాద్ లో ఒక అపార్ట్మెంట్ దగ్గర ఒక ఫైర్ ఇన్సిడెంట్ అయితే నమోదైంది. ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కాల్పడం జరిగింది. సో జనరల్ గా పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేసింది తెలిసింది ఏంటంటే ఇదేదో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ రిలేటెడ్ లేకపోతే బ్యాటరీ రిలేటెడ్ ఇష్యూ కాదనమాట. రివెంజ్ కోసమే ఒక మహిళ మరియు ఒక మైనర్ బాలిక కలిసి రివెంజ్ కోసం ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కి నిప్పు పెట్టినట్టుగా అయితే తెలిసిందనమాట. సో దీంతో ఆ మహిళను మరియు మైనర్ బాలికను పోలీసులు అదుపులో తీసుకుని విచారణ చేసినట్టు తెలుస్తుంది. ఈ నెక్స్ట్ అయితే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు తమ అప్కమింగ్ ఎలక్ట్రిక్ కార్ సియర్రా ఈవీ సంబంధించిన టేజర్ అయితే రిలీజ్ చేసిందనమాట. ఇది QWD డ్రైవ్ వీల్ తో అయితే వస్తుందన్నమాట. అంటే క్వార్టర్ వీల్ డ్రైవ్ తో అయితే ఈ కార్ అయితే మార్కెట్ లో తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. ఈ కార్ లో 65 కిలోవాట్-అవర్లు 75 కిలోవాట్-అవర్ల 2 బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వేరియంట్స్ తో మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అటానమస్ ఫీచర్స్ కానివ్వండి, సేఫ్టీ ఫీచర్స్ కానివ్వండి, ఎక్కువ రేంజ్ తో ఎలక్ట్రిక్ కార్ ని భారతదేశ మార్కెట్ లోకి టాటా మోటార్స్ కంపెనీ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మేము ప్రీవియస్ న్యూస్ అప్డేట్ లో కూడా చెప్పాము జూన్ 30 తారీఖు వస్తుందని చెప్పి. దానికి సంబంధించిన టీజర్ అయితే ఇప్పుడు టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు అయితే రిలీజ్ చేశారు. బట్ ఈ కార్ సంబంధించిన ఎగ్జాక్ట్ టెక్నికల్ స్పెక్స్ కానివ్వండి, ప్రైసింగ్ డీటెయిల్స్ ఇంకా రివీల్ చేయలేదు. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే భారతదేశంలోనే హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ అని చెప్తున్న ర్యాప్టీ ఎలక్ట్రిక్ బైక్ ఏదైతుందో ఆ కంపెనీ వాళ్ళు IDFC ఫస్ట్ బ్యాంక్ తో అయితే టై అయిపోయారు అనమాట. ఇక మీదట ర్యాప్టీ ఎలక్ట్రిక్ బైక్ ఎవరైతే తీసుకుంటారో ఫైనాన్స్ ఆప్షన్ వచ్చి IDFC బ్యాంక్ ద్వారా కూడా ఫైనాన్స్ లభిస్తుందని చెప్తున్నారు. ఇక ర్యాప్టీ ఎలక్ట్రిక్ బైక్ గురించి చెప్పాలంటే ఇందులో మీకు 200 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. 135 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది. అలానే కార్ల ఛార్జింగ్ స్టేషన్ లైక్ CCS Type 2 కనెక్టర్ ఛార్జర్ కూడా మీకు ఎలక్ట్రిక్ బైక్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఈవీ కోసం ఈవీ కొర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.